హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనం రాజు యువ వికాసానికి సంబంధించి స్కీమ్కి సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయండి, అవునా కదా? సో ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండి వరకు చూడండి. పూర్తిగా చూసినప్పుడు మాత్రమే మీ డౌట్స్ అన్నిటికీ కూడా ఈ వీడియో సమాధానంగా ఉండబోతుంది. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకున్న ప్రతి చిన్న డౌట్ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. అయినా కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి, 100% మీకు రిప్లై ఇస్తాను. రైట్? సో ఇప్పుడు ప్రతి విషయం గురించి ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. లాస్ట్ వరకు చూడండి. ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అప్డేట్స్ కొరకు మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాజు యువ వికాసానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎంతో చాలామందికి తెలుసు, అయినా కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవునా కదా? సో ఆ డౌట్స్కి ఈ వీడియోలో నేను సమాధానం చెప్పబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాజు యువ వికాసానికి సంబంధించి ఈ సబ్సిడీ ఎంత అమౌంట్ వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు, మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత అనేది ఇప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ పాయింట్లో మినిమం మనకి 50,000 రూపాయల వరకైతే మినిమం ఉంటుందండి. అది మీరు ఎంచుకున్న ఉపాధిని బట్టి అమౌంట్ అయితే కనబడుతూ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఓకే, సో 50,000 వరకు యూనిట్ కాస్ట్ అంటుంది దీన్ని మనం. సో అప్ టు 50,000 యూనిట్ కాస్ట్ వరకు అయితే 100కు 100% అయితే సబ్సిడీ ఉంటుంది. మీరు ఎటువంటి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో తర్వాత యూనిట్ కాస్ట్ వచ్చేసి 50,000 రూపాయి నుంచి 1,00,000 వరకు అయితే మీకు 90% సబ్సిడీ ఉంటుంది, మిగతా 10% అయితే మనం భరించుకోవాలి. తర్వాత యూనిట్ కాస్ట్ 1,00,000 రూపాయి నుంచి 2,00,000 వరకు అయితే 80% సబ్సిడీ ఉంటుందండి. ఇందులో మీకు 20% మనం కట్టుకుంటే సరిపోతుంది. తర్వాత యూనిట్ కాస్ట్ 2,00,000 రూపాయి నుంచి 4,00,000 వరకు కనుక మనం అప్లికేషన్ చేసుకుంటే 70% సబ్సిడీ ఉంటుంది గవర్నమెంట్, అండ్ మనం 30% మనం కట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇంకా తర్వాత వాలంటరీబుల్ గ్రూప్స్ కూడా ఇట్లా 1 lakh ఉంది. ఇది అంతా కూడా అది వేరే గ్రూప్స్కి సంబంధించి. ఓకే, మినిమం అయితే ఇది ఇంపార్టెంట్ అన్నమాట. అర్థమైంది కదండి? సో ఒకవేళ మీకు అర్థం కాకుండా వీడియోని మళ్ళొక్కసారి ప్లే చేసుకొని చూడండి. అండ్ ఇక్కడ మెయిన్గా మనకి ఈ రాజు యువ వికాస స్కీమ్కి అప్లికేషన్ చేయాలంటే ఖచ్చితంగా మనకి రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అయితే మనకు నిన్నటి సమాచారం ప్రకారం అయితే మనకి రేషన్ కార్డు కానీ లేదా ఇన్కమ్ కానీ రెండిట్లలో ఏదన్నా ఒకటి ఉన్నా కూడా మనం ఈ రాజు యువ వికాసం స్కీమ్కి అప్లికేషన్ చేసుకోవచ్చని మనకి ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే మీకు చేస్తున్నాను. రైట్? అయితే ఈ అప్లికేషన్ చేయాలంటే ఇన్కమ్ కావాలి కదండి. మరి ఇన్కమ్ ఎంతవరకు తీసుకొని రావాలి అంటే కనుక విలేజ్ వాళ్ళైతే 1,50,000 లోపు ఇన్కమ్ సర్టిఫికెట్ అయితే మీరు తీసుకురావాలి. అండ్ ఈ పట్టణాల్లో ఉంటారు కదండి, మున్సిపాలిటీ ఏరియాలో, వాళ్ళు 2 లక్షల లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకొచ్చుకోవాలి. ఓకేనండి, అర్థమైందా? సో తర్వాత వచ్చేసి మెయిన్గా చాలామంది చాలా డౌట్స్ ఉన్నాయి ఏంటంటే ఏజ్ గురించి, అవునా కదండి? సో ఇక్కడ ఏజ్ గురించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఎవరైతే 2003 జూలై తర్వాత పుట్టి ఉంటారో, జూలై 1 తర్వాత పుట్టి ఉంటారో వాళ్ళైతే ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకుంటలేదు. ఈ జూలై 1 2003 కిందకు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ తీసుకుంటుంది. చాలామంది కామెంట్స్ అయితే చేశారు, అండ్ నేను కూడా అప్లికేషన్ ట్రై చేసి చూశాను, సిస్టంలో అవ్వట్లేదు. అయితే ఇక్కడ మెయిన్గా ఏజ్ చూసుకుంటున్నట్లయితే మనము ఏజ్ 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు నాన్ అగ్రికల్చర్ స్కీమ్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది నాన్ అగ్రికల్చర్ వాళ్ళకి. అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించిన వాళ్ళు 21 ఏళ్ళ నుంచి 60 సంవత్సరాల వరకు అగ్రికల్చర్ సెక్టర్స్ కింద ఎవరైతే వస్తారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది మీరు గమనించండి. ఓకే, అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ స్కీమ్ అండ్ సెక్టర్. ఓకేనా? తర్వాత దీనికి ఏమేం కావాలని చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ దీనికి ఏమేం కావాలనేది వీడియో కూడా మనం చేసి పెట్టడం అయితే జరిగింది. అయినా కూడా ఈ వీడియోలో మనం చెప్దాం చూడండి. ఒకటి ఆధార్ కార్డు, తర్వాత రేషన్ కార్డు లేదా ఇన్కమ్. ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే రేషన్ కార్డు లేదా ఇన్కమ్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఎప్పటిదైనా పర్లేదండి. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ క్యాస్ట్ అప్పటిది ఉంది, మళ్ళీ మీ సేవలకు అప్లికేషన్ చేద్దాం, ఆడ రష్ ఉండదండి, పాపం చచ్చిపోతారు వాళ్ళు. నేను నిన్న వెళ్ళి చూడడం అయితే జరిగింది. మండలాఫీస్ చూస్తే ఆర్ఐ గారు అసలు సంతకం పెట్టాలంటే చిరాకు పడుతున్నారు. అంటే పెట్టడానికి ఇబ్బంది కాదు, అక్కడ అందరు జనం ఎగబడుతున్నారు అట్లా, సార్ నా చేయండి అంటే. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత క్యాస్ట్ ఉంటే సరిపోతుంది. సో ఇన్కమ్ వచ్చేసి మనకి
తర్వాత దీనికి ఇన్కమ్ కావాలన్నాం కదా, ఇన్కమ్ వచ్చేసి ఏప్రిల్ 10, 2024 తర్వాత ఉన్న ఇన్కమ్ కూడా పనిచేస్తుంది. అది కూడా లేకుంటే అది ఒక్కటి మాత్రం లేటెస్ట్గా అప్డేట్ అంటే అప్లై చేసుకోండి. అసలు మొత్తానికే క్యాష్ ఇన్కమ్ లేదంటే కూడా మీరు వెళ్ళి అప్లికేషన్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఈ ఆటో గురించి కానీ కారు గురించి కానీ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, వాళ్ళకి మాత్రమే. తర్వాత మీ ఎవరైతే అగ్రికల్చర్ సెక్టర్ స్కీమ్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకి సంబంధించిన పాస్బుక్ కానీ అది ఖచ్చితంగా ఉండాలి. మీ సర్వే నెంబరు ఆ పాస్బుక్ ఖచ్చితంగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన వాళ్ళు ఉండి అప్లికేషన్ చేసుకుంటే ఆ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలి మనం సబ్మిట్ చేయడానికి. అండ్ పాన్ కార్డ్ కూడా కావాలి. కొన్ని సెక్టర్లకి ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు కొందరికి పాన్ కార్డ్ అడుగుతుంది, కొందరికి పాన్ కార్డ్ అడగడం లేదు. సో ఇవి మనకి కావాల్సిన డాక్యుమెంట్. ఓకేనండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చాలామంది చాలా రకాలుగా డౌట్స్ ఏంటంటే, మేము అప్లికేషన్ చేస్తుంటే ఆల్రెడీ మాకు అప్లై చేసినట్టు వస్తుంది, మాకు ఆల్రెడీ నెంబర్ కూడా ఇష్యూ చేస్తుంది అని అంటున్నారు. అవునండి, గత 5 సంవత్సరాలుగా ఇట్లాంటి స్కీములకు సంబంధించి ఎవరు కూడా లబ్ధి పొంది ఉండకూడదు. అర్థమైందండి. సో గత 5 సంవత్సరాల నుంచి ఇట్లాంటి స్కీములకు సంబంధించి లబ్ధి పొంది ఉండకూడదు, వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ ఇప్పుడు వర్తిస్తుంది అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనం 100% కనుక గవర్నమెంట్ ఇస్తే ఈ 100%లో మనకి 25% ఉమెన్స్కి ఇస్తున్నారు, 5% ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మెయిన్గా మనకి ఏంటంటే ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే కనుక మన తెలంగాణ కోసము ఎవరైతే అమరవీరులు ఉంటారో వాళ్ళ కుటుంబాలకైతే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అండ్ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అలిగేషన్స్ వాళ్ళకి కూడా కొంచెం ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు మన తెలంగాణ కొరకు కొంచెం పోరాడినారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏదైతే ఉపాధి కొరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కిరాణా షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నా. ఓకే, సో కిరాణా షాప్కి సంబంధించి నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక గత 5 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, దాన్ని నేను ఇంకొంచెం పెద్దది పెట్టుకుందాం అనుకుంటున్నా కాబట్టి నాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకేనా, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ నడుపుతున్నారు, ఒక ఆటో నడుపుతున్నారు. ఓకే, సో ఇప్పటి వరకు ఆ కార్ కానీ ఆ డ్రైవింగ్లో ఆ ఆటో కానీ ఆ డ్రైవింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట, కొత్త వాళ్ళకి కొంచెం తక్కువ ప్రిఫరెన్స్. ఇది మీరు గమనించుకోండి. ఓకేనా. సో నాకు తెలిసిన వరకు అయితే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే మీకు ఈ వీడియోలో అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇంకా వీడియో లాస్ట్ వరకు చూడండి, మరిన్ని ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లారిఫికేషన్ చేస్తాను. అసలు ఎక్కడ ఇవ్వాలి ఈ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత అని కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అప్డేట్స్ మీరు పొందాలంటే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇది ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో అనేది ఆల్రెడీ వీడియో చేసి వీడియో సెక్షన్లో ఉంచాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా వీలైతే చూడొచ్చు. కింద డిస్క్రిప్షన్లో కూడా హౌ టు అప్లై అనేది ఉంది, మీరు దాన్ని చూసి కూడా ఈజీగా మొబైల్లో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ఆన్లైన్లో అప్లికేషన్స్ చేస్తున్నాము, మీ సేవలో అప్లికేషన్ చేస్తున్నాము, బాగానే ఉంది. మరి ఈ హార్డ్ కాపీ మన దగ్గరనే ఉంచుకుంటే సరిపోతుందా, ఇంకెవరికైనా ఇవ్వాలంటే ఎస్, ఖచ్చితంగా వెళ్ళి ఇవ్వాలండి. ఓకే, సో మరి ఎవరికి ఇవ్వాలి అంటే గ్రామాల వారు కానీ మండలంలో కిందికి వచ్చేవారు, గ్రామాల కిందికి వచ్చేవారు, మండలం కిందికి వచ్చేవారు, వీరు మండల ప్రజాపాలన సేవా కేంద్రాలకు వెళ్ళి లేదా ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఖచ్చితంగా మీ దగ్గరనే అప్లికేషన్ చేసి పెట్టుకుంటే సరిపోదండి. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఏదైతే కావాల్సిన డాక్యుమెంట్స్ ఉన్నాయో, కావాల్సిన ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇన్కమ్ కావచ్చు, ఇట్లాంటి మాట్లాడుకున్నాం కదా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, వాటితో పాటుగా ఈ అప్లికేషన్తో పాటుగా ఖచ్చితంగా వాటి మీద సిగ్నేచర్ చేసి మనము ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వాలి. ఒకవేళ మరి పట్టణాల్లో ఉండే వాళ్ళు అయితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ అది పట్టణం అనుకుందాం, హైదరాబాద్ పట్టణం అనుకుందాం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే మీ యొక్క మున్సిపల్ కమిషనర్ లేదా జోనల్ కమిషనర్ ఆఫీస్ వెళ్ళి ఖచ్చితంగా ఈ చెప్పినట్టుగా డాక్యుమెంట్స్ అన్నీ మీకు హార్డ్ కాపీతో పాటుగా అప్లికేషన్తో పాటుగా ఇవన్నీ పిన్ కొట్టి ఖచ్చితంగా ఒక ఫోటో పెట్టి వీలైతే ఇచ్చేసేయండి. ఓకేనా. సో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, దగ్గరనే పెట్టుకుంటున్నారు, మనకు కూడా కామెంట్స్ పెడుతున్నారు. అవును, వాళ్ళకు కూడా నేను ఎంపీడీఓ ఆఫీస్లో కానీ కమిషనర్ ఆఫీస్లో కానీ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కానీ ఇవ్వాలని ఖచ్చితంగా నేను సమాధానం అయితే చెప్తున్నా. చాలా థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే మంచి మంచి కామెంట్స్ అడుగుతున్నారు, మంచి వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, చాలామందికి ఉపయోగపడుతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఫ్రెండ్స్, ఇది మనకి ఎట్లా సెలెక్షన్ చేస్తారు అని అంటే కనుక, మనకు ఎంపీడీఓ అండ్ మున్సిపల్ మనకి గ్రామాల కిందకి వస్తే కనుక
ఎంపీడీఓ ఆఫీస్లోనే మనకు ఈ అంతా సార్ట్అవుట్ అయితే అవుతుంది. ఓకే, మీకు ఇది పట్టణాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లోనైతే ఈ సార్ట్అవుట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలంటే ఎక్కడి ఫండ్ అక్కడికే రిలీజ్ అవుతుందండి. ఎంపీడీఓ రిలేటెడ్కి సంబంధించిన ఫండ్ వారికి రిలీజ్ అవుతుంది, అంతవరకే రిలీజ్ అవుతుంది. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు మాత్రమే వాళ్ళకి ఉన్న ఆదేశాల ప్రకారం అంతవరకే వారికి మాత్రమే ఇస్తారు. అది క్యాస్ట్ వైజ్గా సపరేట్గా చేసి ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ శాంక్షన్ అని ఇది ఇందాక మనం మాట్లాడుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనకి కలెక్టర్ ఆదేశాల ప్రకారం అయితే వీళ్ళందరూ కూడా మనకు ఎంపీడీఓ ఆఫీస్లో ఎవరెవరికి ఇవ్వాలి ఏంటిది అనేది మొత్తం సార్ట్అవుట్ చేస్తారు. దీన్ని సార్ట్అవుట్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్తుంది. అక్కడ మళ్ళీ ఇంకా ఫిల్టరైజేషన్ అయిపోయి అది ఫైనల్ స్టేజ్కి పోతుంది. ఫైనల్ స్టేజ్లో అది ఫైనల్ అయిపోయి ఎప్పుడు ఇవ్వాలి ఏంటిది అనేది కూడా డిసైడ్ చేస్తారు. అది ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు బిజినెస్లు మన అకౌంట్లో పడతాయి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఇంకా 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 చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక ఊరు ఉంది. ఆ ఊరికి సంబంధించి ఇట్లాంటి స్కీమ్స్ అంటే చాలామంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, చాలా ఒక 40-50 ఉన్నాయి కదా, ప్రతి క్యాస్ట్ వైజ్గా చాలా 30-40-50 ఉన్నాయి. మీరు ఎంచుకునే ఉపాధిలో ఒక్కరికి మాత్రమే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ డ్రైవింగ్ చేస్తున్నానండి, నాకు దానిలో ప్రావీణ్యం ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నాతో పాటుగా ఇంకొక 10-15 మంది అప్లై చేసుకున్నారు. ఓకే, దానికి నేను అర్హుడు అని గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ అయితే నాకు ఒక్కరికే వస్తుంది. నాతో పాటుగా అప్లై చేసుకున్న మిగతా కార్ గురించి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ వాళ్ళ అప్లికేషన్ అన్నీ వేస్టే. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, అన్ని ఉపాధి మనం పొందడానికైతే అన్ని ఆప్షన్స్ ఇచ్చారు కదా, డిఫరెంట్ ఉపాధిని ఎంచుకోండి. చాలామందికి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని ఒకరే దారిన పోతారు, నేను కూడా అదే పెట్టుకుంటా అంటే అది వేస్ట్ అండి. ఇది మీరు గమనించాలి. నేను ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పాను, అది ఇంకా మిగతాది కూడా మీరు ఏ రంగానికి అన్నిట్లలో టెక్నికల్గా నాలెడ్జ్ ఉంటే ప్రతి ఈ ఉపాధికి సంబంధించి మనం బతకచ్చు చేసుకొని కదా. కాబట్టి డిఫరెంట్ది ట్రై చేయండి. ఒక్కరే పెట్టుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ ఒక్కరికే వస్తుంది, మిగతా వాళ్ళందరూ అప్లికేషన్ ఆ సెలెక్షన్ చేసుకున్న ఉపాధికి పనికి రాకుండా ఉంటుంది. అర్థమైంది కదండి. అందుకే డిఫరెంట్ ఉపాధి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, రైట్. ఇక్కడ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రైట్, ఇక్కడ ఇంకో డాక్యుమెంట్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవరైతే ఈ సెలక్షన్ ప్రాసెస్ అయిపోతాయి కదా, సెలక్షన్ ప్రాసెస్ అయిపోయాక ఫైనల్గా లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ 15 days ట్రైనింగ్ కూడా ఉంటుందండి. 15 days ట్రైనింగ్ కూడా ఇచ్చి మనకి ఆ ఉపాధిని చేసుకోమని పంపిస్తారు. అండ్ అంతేకాకుండా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ బిజినెస్ షాప్ పెట్టుకుందామని అనుకుంటున్నా. సో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్, మిషన్స్ అని ఉంటాయి కదండి. నేను ఒకరి దగ్గర ఒక ఏజెన్సీ ఒక కంపెనీ దగ్గర తెచ్చుకోవాలి. అర్థమైందండి. ఆ కంపెనీకే ఇందులో 100%లో 100% అంటే గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్లో ₹10 గవర్నమెంట్ మనకి ఇస్తుందంటే ₹8 మనకు కంపెనీ వారికి ఇచ్చేస్తాడు, ₹2 మనకి ఇస్తారు. ఏదో మనకి ఇంటర్నెట్ కావచ్చు, ఈ టేబుల్స్ కావచ్చు, లేకపోతే కరెంటు సెట్టింగ్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ మనం సెట్ చేసుకోవడానికి ఉంటుంది. అర్థమైందా? 100% మీకు మీరు కొనుగోలు చేసే కంపెనీ వాళ్ళకి 100%లో 80% కొనుగోలు చేసే కంపెనీకి ఇస్తుంది, 20% మీకు ఇస్తుంది. అది ఏదైనా రంగం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కిరాణం అనుకోండి, ముడి సరుకులు మీరు ఎక్కడ తెచ్చుకొచ్చుకుంటారు? ఒక పెద్ద వ్యాపారి దగ్గర కొనుక్కుంటారు కదా. ఆ పెద్ద వ్యాపారికి ₹80 ఇస్తారు, 100కు మీకు ₹20 ఇస్తారు. ఎందుకంటే మీరు కూడా లోపల సామాను కూర్చుకోవడానికి, లేకపోతే టేబుల్ అరేంజ్మెంట్స్, లేకపోతే ఇంకా సెట్టింగ్స్ అట్లాంటి వాటి కోసం మీకు ఒక ₹20 ఇస్తారు. ఎగ్జాంపుల్గా చెప్తున్నా మీకు. ఓకే, వచ్చే అమౌంట్లో 80% వాళ్ళకి, 20% మీకు. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. అందుకే ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కారు కొనుక్కుంటున్నారండి, అది ఏదైతే ఫైనాన్స్ అది సంస్థ ఉంటుంది కదా, మహీంద్రా ఫైనాన్సో లేకపోతే టాటానో ఏదో ఒకటి ఉంటుంది కదా, వాళ్ళకి 80%, మీకు 20%, అట్లా అనమాట, రైట్. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, సో మరి ఈ ఆన్లైన్లో అప్లికేషన్ ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే కనుక April 5th, 2025 వరకు అయితే లాస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. అండ్ మనకి April 6th నుంచి May 20 వరకు అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో April 6th నుంచి May 20 వరకు ఎవరైతే ఈ సెలక్షన్స్ ప్రాసెస్ చేస్తారో ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ఆ తరహాలో వాళ్ళకి ఉన్నటువంటి మెంబర్స్ని బట్టి సెలక్షన్ ప్రాసెస్ అయితే చేసి
6th ఏప్రిల్ నుంచి మే 20 వరకు అయితే మనకు ఈ లిస్టును తయారు చేసి డిస్టిక్ లెవెల్కి పంపించడం అయితే జరుగుతుంది. ఈ డిస్టిక్ లెవెల్లో కూడా ఇంకా ఫిల్టరైజేషన్ చేసి ఇంకా సార్ట్అవుట్ చేసి ఎప్పటి నుంచి మే 21 నుంచి మే 31 వరకు అయితే ఇంకా ఫిల్టర్ చేసి ఈ ఎంపీడీ ఆఫీస్ నుంచి ఈ కమిషనరేట్ నుంచి అంటే మనకి మున్సిపాలిటీ నుంచి ఇవన్నీ ఎక్కడికి పోతాయి, ఒక డిస్టిక్ పోతాయి. ఆ డిస్టిక్లో మళ్ళీ ఫిల్టరైజ్ చేస్తారనమాట. అర్థమైందండి? ఇది ఎప్పటి నుంచి మే 21 నుంచి మే 31 వరకు జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన లిస్ట్ ఫైనల్ అన్నమాట. ఈ ఫైనల్ అయిన లిస్ట్కి వాళ్ళకి జూన్ 2 నుంచి 9th జూన్ వరకు అయితే అమౌంట్ శాంక్షన్ చేస్తారు. వాళ్ళు ఉపాధిని స్టార్ట్ చేసుకోవడానికి అయితే ఈ డేట్స్లలో అవకాశం ఉంది. ఈ టైంలలో అమౌంట్ పడే అవకాశం ఉంటుంది. మనం బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి అండి? జూన్ 2 నుంచి జూన్ 9 వరకు మనం ఉపాధిని స్టార్ట్ చేసుకొని మనం కాళ్ళ మీద మనం బతకడానికి అవకాశం స్టార్ట్ అయిపోయినట్టే. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్కసారి అయితే చూద్దాము. సో ఇక్కడ మనకి కామెంట్స్ అయితే చాలామంది అడుగుతున్నారండి. కామెంట్స్కి టక్కటక్క చిన్న చిన్నగా మనకి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఏజ్ ఎంత ఉండాలండి అని అడుగుతున్నారు. నాకు అప్లై చేస్తుంటే ఏజ్ రావట్లేదు, అప్లికేషన్ తీసుకుంటలేదు అని అంటారు. సో వీడియోలో ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను. ఓకే, సో అదొకసారి వీడియోని ముందుకెళ్ళి చూడండి, తెలిసిపోతుంది. సో అప్లై చేశాక ఎక్కడైనా సబ్మిట్ చేయాలా, మన దగ్గరనే ఉంచుకోవాలని అడుగుతున్నారు. ఆల్రెడీ మనం ఈ వీడియోలో కవర్ చేసాము. ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీస్, విలేజ్ వాళ్ళు, మండల ఆఫీసర్ వాళ్ళైతే ఎంపీడీఓ ఆఫీస్లో, అండ్ పట్టణాల్లో ఉండే వాళ్ళైతే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లోనైతే ఖచ్చితంగా సబ్మిట్ చేయాలండి. మీ దగ్గర ఉంచుకోకూడదు. ఇన్కమ్ ఎప్పటిదైతే ఉండాలి అని అంటున్నారు. ఆల్రెడీ కూడా ఇది కవర్ చేసాము. ఏప్రిల్ 10, 2024 తర్వాత అయితే ఉండాలి. అది కూడా లేకపోతే కొత్తది అప్లికేషన్ చేసుకోవాలి. క్యాస్ట్ ఓల్డ్ అయినా పర్లేదా అన్న కొందరు మైండ్ ఖరాబ్ చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అది తీసుకొని ఉన్నా అది ఓకేనా? ఎస్, ఖచ్చితంగా తమ్ముడు. మీరు తెలంగాణ ఏర్పడిన తర్వాత క్యాస్ట్ ఎప్పుడైనా పనిచేస్తుంది, కానీ ఇన్కమ్ మాత్రం ఇందాక మనం చెప్పినట్టుగా లేటెస్ట్ది, లేకపోతే ఏప్రిల్ 10, 2024 తర్వాత అయినా పర్లేదు. కొందరికి పాన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి అంటున్నారు. నాకు లేదు ఎట్లాగా అని ఇంకొందరు అడుగుతున్నారు. అంటే మీరు ఎంచుకున్న ఉపాధిని బట్టి, సెలెక్షన్ చేసుకున్న ఉపాధిని బట్టి అయితే పాన్ కార్డ్ కొందరికి అడుగుతున్నది, కొందరికి అడుగుతలేదు. సో కాబట్టి మీరు ఏ క్యాస్ట్ కిందకి వస్తున్నారు, ఏ సెలెక్ట్ చేసుకున్నారు అనేది చూసుకోండి. ఓకేనా? సో తర్వాత రేషన్ కార్డు పక్కా ఉండాలా సార్ అని అంటున్నారు. సో ఇందాక నిన్న మొన్న వచ్చిన ఆదేశాల ప్రకారం అయితే రేషన్ కార్డు కానీ లేదా ఇన్కమ్ కానీ ఏదైనా ఒకటి ఉండాలని మన గవర్నమెంట్ ఆదేశం అయితే రావడం అయితే జరిగింది. ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుందండి. రైట్. ఒక రేషన్ కార్డు మీద ఎంతమంది అప్లికేషన్ చేసుకోవాలి భయ్యా అని అంటున్నారు. సో ఒక రేషన్ కార్డు మీద అయితే ఒక్కరికే అండి. అర్థమైందా? సో ఎవరు అప్లై చేస్తున్నారు అనేది డిసైడ్ కండి. సో ఒకవేళ ఒక్కరికంటే అప్లికేషన్ చేసుకొని అయ్యో తీసుకుంటుంది కానీ ఇంకొకరికి అప్లై చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని మీకు చూపెడుతుంది అక్కడ. సో అప్లికేషన్ కూడా తీసుకోదు. సో ఇంతకుముందు గత 5 సంవత్సరాలలో మేము రుణం పొందున్నాము, ఇప్పుడు అప్లికేషన్ చేసుకోవచ్చా? అప్లై చేస్తుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది, నెంబర్ కూడా ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇది కూడా కవర్ పాయింట్, ఈ పాయింట్ కూడా కవర్ చేయడం అయితే జరిగింది ఆల్రెడీ మనం. ఓకేనా? సో ఆటో కార్ ఇలాంటివి ఉంటే అప్లై చేయాలన్నా నాకు లైసెన్స్ లేదు, అప్లికేషన్ చేసుకోవచ్చా? లేదంటే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అది లేకపోతే మాత్రం అప్లికేషన్ చేయడానికి అయితే లేదు. సో అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ కింద అప్లికేషన్ చేసేటప్పుడు సర్వే నెంబర్ అడుగుతుంది. మాకు సర్వే నెంబర్ లేదు కదా, మరి అప్లికేషన్ చేసుకోవచ్చా? లేదండి, ఖచ్చితంగా మీకు ఆ సర్వే నెంబర్ కానీ ఆ ల్యాండ్ ఎంత ఉన్నది కానీ అక్కడ మనం ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి. అండ్ మెయిన్గా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నటువంటి క్వశ్చన్ అండి ఇది. మేము అప్లికేషన్ చేస్తుంటే మా బ్యాంకు మేము సెలెక్షన్ చేసుకున్న డిస్టిక్, మండల్, విలేజ్ల కింద మా బ్యాంకు కనిపిస్తలేదు, ఏం చేయమంటారు అని అంటున్నారు. సో పర్లేదండి, పైన మీ బ్యాంకు ఎక్కడ వస్తుందో అక్కడ మీ డిస్టిక్, మండల్ అవి సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీరు ఈ హార్డ్ కాపీ ఎక్కడైతే మీరు మండల ఆఫీస్లో, ఎంపీడీ ఆఫీస్లో, మున్సిపాలిటీ ఆఫీస్లో ఇస్తారు కదా, అక్కడ మీరు విషయం అయితే చెప్పాలి. ఓకే. సో దాని కింద అక్కడ కింద అడ్రస్ ఎలాగ వస్తుంది, డిఫాల్ట్గా అడ్రస్ సెక్షన్లో అడ్రస్ వస్తుంది. ఆ మీ బ్యాంక్ ఎక్కడైతే వస్తుందో పైన మీ డిస్టిక్, మండల్, విలేజ్ అని ఉంటుంది కదా, దేని కిందకి వస్తుందో మీ బ్యాంకు, దాని కింద పైన సెలెక్షన్ చేసుకొని కింద అడ్రస్ ఆటోమేటిక్గా ఉంటుంది మీ అడ్రస్ ఎక్కడో. ఓకే, క్లియర్. తర్వాత బీసీ ఫెడరేషన్ అంటే ఏంటిది, బీసీ కార్పొరేషన్ అంటే ఏంటిది కొంచెం చెప్పండి అని అంటున్నారు. సో ఆల్రెడీ దీని మీద వీడియో చేయడం అయితే జరిగింది, వీడియో సెక్షన్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. సో ఇది అప్లికేషన్ చేయాలంటే స్టడీ ఎంత ఉండాలన్నా కొంచెం చెప్పరా, చాలామంది రకరకాలుగా చెప్తున్నారు. ఫ్రెండ్స్ దీనికైతే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టుగానైతే
చదువుకున్నా చదువుకోకపోయినా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వయసు కూడా దీనికి ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాము, అదొకసారి చూడండి. ఓకే, సో రేట్ ఆఫ్ అండ్ ఇక్కడ చూడండి, మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తారు ఒకవేళ రుణం ఇస్తే అని అడుగుతున్నారు. సో దీని మీద నాకు కూడా ఆన్సర్ లేదండి. విషయం ఉంటే వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అండ్ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటున్నారు. అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎర్రర్ వచ్చింది భయ్యా ఎట్లా అని అంటున్నారు. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నిన్న మొన్ననైతే అప్లికేషన్ డౌన్లోడ్ అయితే లేదు, ఇప్పుడు పెడతారంట ఫ్రెండ్స్. ఒకసారి అయితే హోమ్ పేజ్కి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి లింక్, అఫీషియల్ వెబ్సైట్ లింక్, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ అవుతున్న వెంటనే మీకు కూడా మన వీడియో సెక్షన్లో వీడియో పోస్ట్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ని ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ వీడియోస్ పొందాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్లికేషన్లో తప్పులు పోయినాయి, దీన్ని మనం ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు. లేదండి, అంటే గవర్నమెంట్ నిర్ణయం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇట్లాంటి స్కీమ్లకు సంబంధించిన ఏదైనా జాగ్రత్తగా చూసుకుంటూ అప్లై చేయాలండి. ఇది ఇట్లాంటి పొరపాటు అయితే చేయకూడదు. అప్లికేషన్ ఎడిట్ గవర్నమెంట్ ఇస్తే మనం చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే పేరు తప్పు కొట్టారంట. సో యాక్చువల్గా మరి ఆధార్కు ఎంట్రీ చేసేటప్పుడు పేరు కొడతారు కదండి. సరే అయినా కూడా సిస్టమ్ యాక్సెప్ట్ చేసింది కావచ్చు, కానీ అట్లా కొట్టద్దండి. ఓకేనా. సో తర్వాత అప్లై చేశాక పెట్టుకున్న ఉపాధిని మార్చుకోవాలి అంటే ఎడిట్ ఆప్షన్ ఉన్నది. మళ్ళీ సేమ్ క్వశ్చన్ అండి. సో ఉపాధి హామీని మీరు ఫస్టే డిసైడ్ కావాలి కదండి. మళ్ళీ దానికి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టడం మనం తప్ప ఏమన్నా ఉంటుందా? సో అంటే నేను చెప్పేది ఏంటంటే అప్లికేషన్ దీనికి ఎడిట్ ఆప్షన్ ఉండదు 100%. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ గవర్నమెంట్ ఇస్తే మీరు మార్చుకునే అవకాశం ఉంటే మళ్ళీ అందులో కల్పిస్తే మీరు చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో కొందరికి కావాల్సిన బిజినెస్ ఉపాధి రకం కనిపిస్తలేదు, మరి ఎలాగా అంటే సో గవర్నమెంట్ అయితే అక్కడ కొందరికైతే ఇవ్వడం అయితే జరిగిందండి. సో అందులోకి వెళ్ళి మనం సెలెక్షన్ చేసుకోవాలి, తప్పదు. కొత్తగా మనం కావాలంటే ఏం చేయడానికి లేదు, ఉన్న దానికెళ్ళే సెలెక్షన్ చేసుకోవాలి. ముస్లిం వారు బీసీ సెక్షన్లో అప్లికేషన్ చేసుకోవాలా, మైనారిటీ సెక్షన్లో అప్లై చేయాలని అడుగుతున్నారు. అవునండి, ఎవరి వాళ్ళకి ఇట్లా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ ఇట్లా ఎవరి వాళ్ళకి ఇచ్చారు కదా, మీరు మైనారిటీ వాళ్ళు మైనారిటీలో అప్లై చేయాలంటే బీసీ దానిలో అప్లై చేయడానికి అయితే లేదు. ఓకేనా. సో వేరే బ్యాంకులో లోన్ నడుస్తుంది, అప్లై చేయవచ్చా అని అంటున్నారు. అయితే ఇది ఎంపీడీ ఆఫీస్లో ఆఫీసర్స్ అయితే ఫైనల్ చేస్తారండి. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా చేస్తారో తెలియదు. ఇది కూడా క్వశ్చన్ అయితే నాకు తెలీదు. సిబిల్ స్కోర్ ఖచ్చితంగా ఉండాలన్నా బ్యాంకు రుణం అంటున్నారు. సిబిల్ స్కోర్ ఖచ్చితంగా ఉండాలా అంటే నాకు తెలిసిన వాటికైతే ఇది సిబిల్కు దీనికి సంబంధం లేదండి. ఎందుకంటే ఇది ఉపాధికి సంబంధించిన ఉపాధి కల్పించే స్కీమ్ కాబట్టి దీన్ని చూడరని నేను అనుకుంటున్నా. కాబట్టి దీని గురించి డోంట్ వరీ. సో ప్రజెంట్ అయితే మెయిన్గా టాపిక్స్ అయితే ఇవే. చాలామందికి అడుగుతున్నటువంటి డౌట్స్ కూడా మొత్తం ఈ వీడియోలో నేను కవర్ చేశానని నేను అనుకుంటున్నా. ఇంకా మీకేమన్నా నేను కవర్ చేయనటువంటి టాపిక్స్ కానీ డౌట్స్ కానీ ఏమైనా వస్తే నా కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో మనం ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, ఈ వీడియో అంటే ఈ స్కీమ్కి సంబంధించి ఎట్లా అప్లికేషన్ చేయాలని స్టెప్ బై స్టెప్ నేను వీడియో చేసి వీడియో సెక్షన్లో ఉంచాను. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు కామెంట్లో అడగండి. మరీ చెప్తున్నాను, వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఏం డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఈ వీడియో ద్వారా క్లియర్ అయిపోతాయి అని నేను అనుకుంటున్నా. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకైతే ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ ఉంది కన్మా డిస్టిక్లో మంకమ్మతోట ఏరియాలో శివాని డిగ్రీ కాలేజ్ పక్కన నోవా మెడికల్ కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో అయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.